టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో కష్టపడి పనిచేసిన ఓ కార్యకర్త కుటుంబానికి ఆయన దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారంటూ ఓ వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. పరిహారం పెంచమని కోరిన పాపానికి పల్లా వారిని కించపరిచేలా మాట్లాడారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఇటీవల మరణించిన ఓ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పల్లా శ్రీనివాసరావు పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల పరిహారం కాకుండా తమను ఇంకాస్త ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు. పార్టీ గెలుపు కోసం, పల్లా విజయం కోసం తాము రేయింబగళ్ళు కష్టపడ్డామని వారు గుర్తు చేశారు. దానికి స్పందించిన పల్లా, నువ్వు నా కోసం ఒక్కరోజు మాత్రమే కష్టపడ్డావేమో, నేను 2 సంవత్సరాలుగా కష్టపడుతున్నా, నాతో తిరుగు, అప్పుడు తెలుస్తుంది అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ ఊహించని సమాధానంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడంపై స్థానికంగా ఉన్న కార్యకర్తల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రోజే కష్టపడి ఉంటాను, 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా, అందుకే నాతో తిరిగి కాదు మీరు తీసుకుంటే నేను మళ్ళీ వెళ్ళి చెప్పగలను. అంతవరకు నేను చేయగలను. మనం ఎంత ఫైట్ చేసినా ఇక్కడ వరకు ఉండిపోతే అన్ని మాట్లాడితే ఏమన్నా హై లెవెల్కి వెళ్తుంది అని మీ దయన్య రైట్. నా ప్రయత్నం చేస్తా. నా మాట వినండి. రోజే కష్టపడి ఉంటాను, 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా, అందుకే నాతో తిరిగి కాదు. మీరు తీసుకుంటే నేను మళ్ళీ వెళ్ళి చెప్పగలను. అంతవరకు నేను చేయగలను. మనం ఎంత ఫైట్ చేసినా ఇక్కడ వరకు ఉండిపోతే. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో కష్టపడి పనిచేసిన ఓ కార్యకర్త కుటుంబానికి ఆయన దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారంటూ ఓ వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. పరిహారం పెంచమని కోరిన పాపానికి పల్లా వారిని కించపరిచేలా మాట్లాడారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద దుమారమే చెలరేగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పల్లా చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అసలు బాధిత కుటుంబం పట్ల పరామర్శించడానికి వెళ్లి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సరైంది? అయితే నిన్న జరిగిన శతకాతులను పరామర్శించడానికి వెళ్ళిన టీడీపీ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తమకు ఇచ్చినటువంటి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఏదో ఉందో దాన్ని పెంచాలంటూ కూడా బాధిత కుటుంబాలు అయితే అడగడం జరిగింది. దీనిపై పల్లా శ్రీనివాసరావు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. మేమేమి కష్టపడట్లేదు అనుకుంటున్నారా? మేము 2 ఏళ్ల నుంచి ఎంతో కష్టపడుతున్నాను, మీరేదో పార్టీకి సంబంధించి ఏదో ఇది ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యకర్తలపై తిరగబడేటట్టు మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబం అంతా కూడా ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితికి అయితే లోనైనటువంటి పరిస్థితి. పల్లా శ్రీనివాస్ ఈ విధంగా మాట్లాడతారని అనుకోలేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలు అయితే ఆరోపిస్తున్నాయి. పల్లా ఈ విధంగా మాట్లాడడానికి కూడా అర్ధరాత్రి టైంలో తనను విచ్చించడం వల్లే ఇలా మాట్లాడారంటూ కూడా వాళ్ళ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల నుంచి కూడా పల్లా శ్రీనివాసరావు పర్యటిస్తూ ఉన్నారు. పల్లాకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ వర్గమా లేదా మరి టీడీపీ వర్గమా తెలియనప్పటికీ కూడా వాళ్ళు తమకి ఓటు వేసి గెలిపించామని, తమకి సరైన ఆర్థిక పరిస్థితులు బాగాలేదని తమని చదువుకోవాలని కూడా పల్లా శ్రీనివాసరావుని వేడుకున్నామంటూ అయితే చనిపోయినటువంటి పడుతున్నారు. పల్లా వర్గీయులు మాత్రం అలాంటిది ఏం జరగలేదు, కేవలం ఆయన అర్ధరాత్రి సమయంలో ఏం మాట్లాడాలో తెలియక మామూలుగా అన్నారే తప్పించి కానీ దాన్ని వివాదాస్పదం చేయొద్దంటూ కూడా పల్లా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎవరో కూడా ఏం మాట్లాడలేదు. ప్రస్తుతానికి అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ప్రమాదంలో చనిపోయిన వారు బంధువులు ఎంతో ఆవేదనలో ఉంటారు. అంటే మృతుల బంధువులు ఆ విధంగా కోరడంలో తప్పులేదు అంటూ కూడా అటు ప్రజా సంఘాలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఉన్నటువంటి వారు భిన్న రకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి పల్లా శ్రీనివాసరావు ఒక టీడీపీ
రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా వాళ్ళ వ్యతిరేక వర్గం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి సంగీత. థ్యాంక్ యూ శ్రీనివాస్.